తన తొవ్వను తాను వెతుక్కుంటున్నానని మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. నిజామాబాద్లో జనం బాట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇన్నేళ్లు తాను కేసీఆర్ నీడలో ఉన్నానని, ఆ నీడ నుంచి తనను వెళ్లగొట్టారని చెప్పారు. జనాలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని చెప్పారు కవిత. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని అన్నారు. నేను కోరేది ఒకటే, నేను 27 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే. ఇవాళ నా వయసు 47 సంవత్సరాలు. ఈ 20 ఏళ్లల్లో మొత్తం తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన. మీ అందరికీ తెలిసిందే. నేను మీ కోడలుగా, మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా, ఎదురు చూసిన. ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం? నాన్నగారి మీద గౌరవంతోని, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన. తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు. మీ అందరినీ కోరేది ఒక్కటే, మీతోని కలిసి నడుస్తా, మీతోని కొట్లాడతా, ఏ చిన్న విషయం ఉన్నా మీకోసం నిలబడతా. ఇవాళ నా తోవ నేను వెతుక్కుంటున్నా, నా దారి నేను వెతుక్కుంటున్నా. కేసీఆర్ గారి నీడలో నేను ఉంటి, ఆ నీడలో నుంచి